నీ శక్తి తెలుసుకో, సంకల్పంతో ముందుకు సాగు. సమస్యలు నీ దారిలో, వాటిని అధిగమించు ధైర్యంతో. ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం వాటికి స్కిల్స్ ఉండాలండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన వాళ్ళు వెళ్ళగానే ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అయిపోతారు. ఫస్ట్ రౌండే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది, గ్రూప్ డిస్కషన్స్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ చెక్ చేసే స్కిల్స్ ఏంటి అంటే పేషెన్స్ ఎంత ఉంది వీటిలో అని చెక్ చేస్తారు. యాక్సెంచర్ ఇంటర్వ్యూకి వెళ్ళానండి. యాక్సెంచర్ అంటే ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కాకపోతే ఎక్కడైనా ఎగ్జాంపుల్ పనికి వస్తుందా అని చెప్పేసి నీకు చెప్తున్నాను అంతే. యాక్సెంచర్ ఇంటర్వ్యూ బెంగళూరుకి వెళ్ళానండి. వెళ్తే 10 o'clock రమ్మని చెప్పారు. 10 o'clock వెళ్తే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది 2:30కి అండి, ఆఫ్టర్నూన్ 2:30కి. సెకండ్ రౌండ్ జరిగింది 6:30కి. సెకండ్ రౌండ్ డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్కి పంపించేశారు. థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్లో 8:30కి తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళు టెస్ట్ చేసింది పేషెన్స్ అండి. అకౌంటెంట్ జాబ్కి వెళ్ళారు, వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేసింది పేషెన్స్. సో ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్ని రకాలుగానూ టెస్ట్ చేశారు. అందులో కూడా ఇంకొకటి ఏంటి, తర్వాత నేను అనుకున్నాను, అంటే మా ఫ్రెండ్స్ ఉండడంతో నేను అనుకున్నాను ఎందుకు అంత డిలే చేశారు అని. సో మీరు ఎలా బిహేవ్ చేశారు మీరు అక్కడ అనేది కూడా వాళ్ళు అసెస్ చేశారు అని చెప్పేసి చెప్పారు. సో ఏంటంటే ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పాలి, యాజ్ అ టీచర్స్ ఇవన్నీ కూడా మనము మన పిల్లలకి చెప్పాలి. సో ప్రతి ఒక్కరికి ఆ స్కిల్ ఉండట్లేదు. అయితే వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి నైపుణ్య శిక్షణ, మనం ఈ స్కిల్స్ అన్ని ఇంప్లాంట్ చేయగలుగుతామా పిల్లల్లో? అయితే ఏంటంటే ఖచ్చితంగా క్లాసెస్ అయితే ఉంటే మనం చేయగలుగుతాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ బ్యాక్గ్రౌండ్. A+B whole square is equal to A² + B² + 2AB. సో ఇది ఇలా చెప్పడము ఒక ఎత్తు అయితే, ఇది ఇలా చెప్పడం ఒక ఎత్తు, ఇంకొక ఎత్తు. ఇప్పుడు మనకు ప్యానల్స్ ఇచ్చారు, ఆ ప్యానల్స్ తోటి ఏంటంటే మా టీచర్స్ పని కాస్త ఈజీ అయిపోయింది. తర్వాత ఈ రీల్ ఆ రోజుల్లో వచ్చింటే మేము సైన్స్ కాకుండా సైన్స్ తీసుకునే వాళ్ళము ఇప్పుడు కామర్స్ తీసుకునే వాళ్ళం కాదని చెప్పేసి మా కామర్స్ వాళ్ళందరూ ఇచ్చేసారు. ఆ పాఠరూపకంగా వస్తుంది ఆ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ అనేది మనము ఇంప్లాంట్ చేస్తున్నాము. వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం అపరెల్ గురించి మాట్లాడుతున్నాం. అపరెల్ గురించి మాట్లాడుకుంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ తర్వాత హ్యాండ్ స్లీవ్ లెంత్ ఎంత ఉండాలి, ఈ లెంత్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడం ఒక ఎత్తు అయితే వాటితోటి టేప్ పట్టించి మెజర్మెంట్ చేయించడం ఒక ఎత్తు. అట్ ద సేమ్ టైం కటింగ్ అండి. నేను ఈ రోజుకి చూస్తున్నానండి, నేను ఏదైతే టైలర్ దగ్గరికి వెళ్ళి నా డ్రెస్లో ఇస్తాను మెజర్మెంట్స్ కి, అతను జస్ట్ మెజర్మెంట్ చేసేసి కట్ చేసేసి పీస్ వరకు టైలర్కి ఇచ్చేస్తాడు. అతను కుట్టట్లేదు, నేను తర్వాత అబ్జర్వ్ చేశాను. అతను బయట ఎక్కడికో ఇచ్చేసేసి వాళ్ళు ఇంట్లోనే ఉంటాడు, ఆ టైలర్ అనేవాడు ఇంట్లోనే ఉంటాడు. సో 250 or 300 రూపీస్ షర్ట్ తీసుకున్నట్టయితే ఆ కుట్టే అతనికి 50 or 60 రూపీస్ ఇస్తున్నాడు అంతే. మెటీరియల్ అంతా తనే సప్లై చేస్తాడు. ఒక షర్ట్ కుట్టిన దానికి 50 రూపీస్ 60 రూపీస్ ఇస్తున్నాడు. అతనికి బెనిఫిట్ అయితే అతను ఎక్కడికి వెళ్ళట్లే, ఆ టైలర్ ఎక్కడికి వెళ్ళట్లే, ఇంట్లోనే కూర్చుంటున్నాడు. ఇంట్లోనే కూర్చొని తన పని చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 షర్ట్లు కుట్టాడంటే అట్ అరౌండ్ 500 to 800 రూపీస్ అతను ఇంట్లో ఉంటే అర్న్ చేస్తున్నాడు. సో ఆ స్కిల్ ఇచ్చినట్టే కదండి మనం. తర్వాత జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, తర్వాత వెబ్ డెవలపర్ అనుకున్నాం. ఇప్పుడు వెబ్ డెవలపర్లు ఏమేం చేస్తారంటే అండి, ఫోటోషాప్ చేస్తారు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం పెళ్లి ఆల్బమే అనుకుందామండి. పెళ్లి ఆల్బమ్ ఎంత అవుతుందండి ఇప్పుడు ఇవాళ రోజుల్లో? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 40-50,000 మినిమం అండి. ఎస్ మేడం. సో ఈ వీడియో ఎడిటింగ్స్, దాని మిక్సింగ్, వీడియో మిక్సింగ్, ఇవన్నీ కూడా ఆ కోర్సులో వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఆ రోజుల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, మిక్సింగ్, డిజిటల్ మిక్సింగ్ వాళ్ళు నేర్చుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు ఏంటంటే మనము స్కూల్స్ లోనే ఇప్పించేస్తాం. సో పిల్లలకి అది బెనిఫిటే కదండి. సో ఈ రకంగా ఏంటంటే వొకేషనల్ తక్కువ చూపు చూడకండి దయచేసి. అందరూ ఫిజిక్స్ వాళ్ళే ఉన్నట్టున్నారు కదా. A skilled workforce is the backbone of any thriving economy. Vocational education significantly contributes to national productivity, innovation and competitiveness. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే
మనకు కియా ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మనకి దగ్గరలో ఉందండి, 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో కారు మొత్తం వాళ్ళు అక్కడే చేయరండి, కారు మొత్తం ఆ ఫ్యాక్టరీలోనే చేయరు. సో ఒక కారు తయారు చేయాలి అంటే వాడికి ఇంజన్ కావాలి, సపరేట్ గా పార్ట్స్ అన్ని తెప్పించి అక్కడ అసెంబ్లీ చేస్తాడు అంతే. సో అక్కడ చూసుకున్నట్టయితే సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సపరేట్ ఉన్నాయండి. సీట్ కార్లలో వాడే సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సపరేట్ ఉంది. తర్వాత బాడీ అంటే మనకు మన అవుటర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అంబులెన్స్ చూడండి బయట, అదంతా కూడా సపరేట్ గా తయారు చేస్తారు. ముందర బానెట్, డోర్స్ ఇవన్నీ కూడా సపరేట్ తయారు చేస్తారు. ఇంజన్ సపరేట్ గా తయారు చేస్తారు. చిన్న చిన్న నట్ బోల్ట్ల దగ్గర నుండి కూడా బయట నుండి వస్తాయి, ప్రతి ఒక్క ఐటమ్ బయట నుండి వస్తాయి. సో ఇక్కడ ఏమైందంటే మనకు పుట్టపర్తి నుండి పెనుగొండకు వచ్చే రూట్ లో చాలా యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చేసాయి. సో అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ దొరికాయి. సో వాడికి స్కిల్ ఉంది అంటే వాడికి జాబ్ దొరికింది. అక్కడ స్కిల్ లేని వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ ఇచ్చి తీసేసుకుంటారు, అది వేరే విషయం అండి. సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయండి, సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని స్ప్రింగులు తయారు చేస్తారు, స్ప్రింగులు కూడా బయట తయారు చేస్తారు, స్ప్రింగులు చాలా అవసరం. తర్వాత ఈ వైరింగ్ కానివ్వండి, బ్యాటరీస్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, అవన్నీ కూడా బయట చేస్తారు. సో ఆ లోకల్ గా ఉన్న వాళ్ళకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కి జాబ్ దొరికిందా లేదంటే, ఇప్పుడు ఆ చిన్న చిన్న వర్క్స్ కూడా బయట నుంచి తెప్పించుకోలేడు కదా వర్కర్స్ ని, చిన్న పనులకు కూడా బయట నుండి వర్కర్స్ ని తెప్పించుకుంటే ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సో అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని తీసుకొని వాడు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి నేర్పించేసాడు అంటే హ్యాపీ అయిపోయింది. Lifelong learning. The world is constantly changing. Vocational education instills the mindset of adaptability and continuous skill upgrading, essential for navigating evolving job markets. ఇప్పుడే చెప్పాం కదండి, యాక్చువల్గా ఐటీఐటీఎస్ ట్రేడ్ లో వెబ్ టెక్నాలజీస్ నేర్చుకున్నవాడు ఇంట్లో కూర్చొని కూడా పని చేసుకోవచ్చు అనమాట, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం, కేజీబీవీసీ ఉన్నాయి మనకు, ఒక డిస్ట్రిక్ట్ నుండి మేడం వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. మనకు సంబంధించి ఒక పోర్టల్ కావాలి, మనం టీసీఎస్ దగ్గరికి వెళ్ళాలా అవసరం లేదు, మన స్టూడెంట్ చెప్తే కూడా మన స్టూడెంట్ కూడా చేసేయాలి ఒక వెబ్ పేజ్. సో మనం అంతా కూడా మన డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వెబ్ పేజ్ లో మనం పొందుపరచుకోవచ్చు. ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎర్నింగ్స్. Numerics consistently show higher employment rates and often better wages for vocational education graduates compared to their purely academic counterparts. They are job ready sooner. Say for example అంటే ఇప్పుడు మనం ఒక ఐటీఐటీసీ తీసుకుందామండి. సే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులో బాగా మనము పైథాన్, సి, జావా నేర్పిస్తున్నాం అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీలో ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంది. సో ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి వస్తుంది అండి జాబ్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఇప్పుడు జావా కానివ్వండి, సి కానివ్వండి, పైథాన్ కానివ్వండి బయట నేర్చుకోవాలంటే సమ్ థౌజండ్స్ ఖర్చు పెట్టాలి. ఆ విషయం మీకు తెలియదు ఇంకా, యువర్ ఆర్ సైన్స్ టీచర్. సైన్స్ అట్లా కాకపోయినప్పటికీ కూడా మీ పిల్లలు లేకుంటే మీ కజిన్స్ ఎవరైనా నేర్చుకొని ఉంటారు, ఆ విషయం మీకు బాగా తెలుసు. Pedagogical approaches. Research highlights the effectiveness of hands-on learning, project-based learning, and industry immersion. These aren't buzzwords; they have proven methods for skilling acquisition and retention.